ఇవాళ బంగారం ఎక్కువ ఉన్న వాళ్ళే రేపటి మిలియనీర్లు బిలియనీర్లు. ఫ్యూచర్ అంతా గోల్డే. గోల్డెన్ వేవ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు అంతా ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే గోల్డెన్ గేమ్ అలా నడుస్తోంది. మరి కామన్ మ్యాన్ కు అసలు తులం బంగారం ఒకేసారి కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు ఇలా పెరుగుతోంది? ఈ ఏడాది కొత్త రికార్డులు సృష్టించింది. మరి వచ్చే ఏడాది మరింత బూమ్ పెరుగుతుందంటున్నారు. ఈ ఏడాది జనవరిలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు 81,000. మరి ఇప్పుడు సెప్టెంబర్లో అక్షరాల 1,11,000కు చేరింది. ఈ 9 నెలల్లో రఫ్ గా 30,000 రూపాయలు పెరిగింది. ఇంతలా పెరుగుతుంది అని ఎవరు అనుకోలేదు, కానీ పెరిగిపోయింది. చూస్తుండగానే బంగారం కొండెక్కి కూర్చుంది. తగ్గేదేలే అంటుంది, తడాకా చూపిస్తానంటుంది. ఎందుకిలా? మరి ఈ గోల్డ్ రేట్ ఇంతటితో ఆగుతుందా? యుద్ధ భయాలు తగ్గి అనిశ్చితి తగ్గితే దిగి వస్తుందా చూద్దాం. ప్రెసెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం రేటు $3,638 ఉంది. ఔన్స్ అంటే రఫ్ గా 3 తులాలకు సమానం. మరి వచ్చే ఏడాది ఒక ఔన్స్ గోల్డ్ రేటు ఎంత వరకు పెరుగుతుందో తెలుసా? జేపీ మోర్గాన్, యూబీఎస్, గోల్డ్మెన్ సాక్స్, హెచ్ఎస్బీసీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇలాంటి సంస్థలు వేసిన అంచనాలు చూద్దాం. ఒక ఔన్స్ కు వచ్చే ఏడాది $4,000 నుంచి $4,400 దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నట్లు అంచనాలు వచ్చాయి. అంటే 2026లో తులం బంగారం రేటు 1,50,000 రూపాయలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏ లెక్క తీసుకున్నా, ఏ అంచనాలు చూసుకున్నా రారా బంగారం అంటే రాను రాను అనడం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ రేటు ఇప్పుడున్న దానికంటే తగ్గడం దాదాపు అసాధ్యం. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే మరీ స్పీడ్ గా పెరగకపోవచ్చు, కానీ పెరగడం మాత్రం ఖాయమే. ఈ ఏడాది లెక్కలు చూస్తేనే 2,000, 4,000, 5,000, గరిష్టంగా జులైలో 7,000 దాకా రేటు పెరిగింది. బంగారం రేటు అంతకు ముందు పెద్దగా మార్పు ఉండేది కాదు. ఉన్న 100ల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, జెట్ స్పీడ్ అందుకుంది. పెరిగితే వేలల్లోనే మార్పు ఉంటుంది. ఇది సామాన్యులు భరించేదైతే కాదు. ఇప్పుడు జనాల పరిస్థితి ఎలా మారిందంటే, గతంలో 1,00,000 లోపు రేటు ఉన్న తులం బంగారం ఈజీగా కొన్న వాళ్ళు ఇప్పుడు అరతులం కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. చేతిలో ఉన్న డబ్బుల్ని బట్టి 2 గ్రాములు, 3, 5 గ్రాములు ఇలా కొంటున్న వారి సంఖ్య పెరిగింది. స్తోమత ఉన్న వారిపై పెద్దగా ఎఫెక్ట్ ఏమీ చూపట్లేదు. కానీ పేద మధ్యతరగతి వారిని మాత్రమే బంగారం భయపెడుతుంది. ఒక 5 సంవత్సరాల పాటు నెలకు 1 గ్రాము నుంచి 5 గ్రాముల వరకు ఎవరి శక్తిని కొద్దీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే యావరేజ్ ప్రైసింగ్ కూడా రీజనబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఎవరైతే కుటుంబాలు ఆడపిల్ల ఉండే వాళ్ళకే కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళకి ఈ బంగారం యొక్క నిల్వల్ని క్రమేణా పెంచుకుంటూ పోతే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాబోయే సంవత్సరంలో ఈ ఏడాదంతా రాబడి ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ బంగారంలో పెరుగుదల మాత్రం నిశ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా దేశాల్లో చాలా వరకు పెట్టుబడుల కోసం బంగారం కొనడం చూస్తుంటారు. మన దగ్గర మాత్రం ఏ పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏ ఫంక్షన్ చేసినా, పెళ్ళైనా, పుట్టినరోజైనా బంగారం కొనాల్సిందే. చైన్, రింగ్, బ్రాస్లెట్, హారం ఇలాంటివి కామనే. అందుకే మన దగ్గర ప్రతి పనికి బంగారం అవసరమవుతుంటుంది. ఫంక్షన్లతో పాటి అక్షయ తృతీయ, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా రకరకాల పండుగలకి గోల్డ్ కొనే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి గోల్డ్ కొంటే ఇక అమ్మే పరిస్థితి అయితే ఉండదు. డబ్బులు అవసరమైతే గోల్డ్ లోన్లు తీసుకుంటారు గానీ మొత్తంగా అమ్మే సిచ్యువేషన్ అయితే లేదు. దీంతో కూడా గోల్డ్ కు డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఒకవైపు గోల్డ్ మైనింగ్ పైన ఎఫెక్ట్ ఉంది. అప్పుడే మైనింగ్ తగ్గడం, పెరగడం ఇలా హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే డిమాండ్ కు తగ్గట్లు సప్లై పైన ప్రభావం అయితే ఉంది. ఇది కూడా గోల్డ్ రేట్ పెరగడానికి ఒక కారణం మాత్రమే. బంగారం రేటు ఇలా అంతకంతకు పెరగడానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. బంగారంపై పెద్దగా రిటర్న్స్ రావు. ఎస్ఐపి బెటర్ అన్న వర్షన్లు ఉండేవి. కానీ ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధరలు చూస్తే సేఫ్టీకి సేఫ్టీ, రిటర్న్స్ కి రిటర్న్స్ అన్నట్లుగా లెక్కల్ని మార్చేస్తుంది ఎల్లో మెటల్. సంవత్సరాలుగా బంగారం ధరలు విపరీతంగా పెరగటం అనేటువంటిది మనం గమనిస్తూనే ఉన్నాం. మనకి కొన్ని సంవత్సరాల క్రితము ఒక నమ్మకం ఎలా ఉండేదంటే, అన్నిటికన్నా కూడా ఈక్విటీ పెట్టుబడులు మాత్రమే ఎక్కువ రిటర్న్ ఇస్తాయని, బంగారంలో స్థిరత్వం ఉంటుంది కానీ అధిక రాబడి రాదని ఒక అభిప్రాయం ఉండేది. ఈ అభిప్రాయాలని తప్పని చెప్పి ఇటీవల కాలంలోని గణాంకాలు నిరూపించబడ్డాయి. మనం గమనిస్తే ఇటీవల కాలంలో ఒకవైపు బంగారం ఏమైనా 29% రిటర్న్ అందిస్తే, మనకి ఈక్విటీ మార్కెట్లో బిలో 12% మాత్రమే రిటర్న్ అందించడం కూడా మనం చూసాం. నిజానికి ఈక్విటీ మార్కెట్లో కొంత డౌన్ ట్రెండ్ను కూడా గమనించడం జరిగింది.